ఓకే. హాయ్ ఫ్రెండ్స్. మీలో చాలామంది నాకు అడిగింది ఏంటంటే, ఫోన్‌పేలో ట్రాన్సాక్షన్ హిస్టరీని డిలీట్ చేయొచ్చా? అలాగే లేకపోతే ఇంకేదైనా సొల్యూషన్ ఉందా అని. మాక్సిమం అయితే మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే నేను చెప్పేస్తాను. ఫోన్‌పేలో ట్రాన్సాక్షన్ హిస్టరీ డిలీట్ అవుతుందా లేదా అనేది మీకు క్లియర్ అండ్ కట్‌గా చూపిస్తాను. వీడియోని అయితే చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా? ఓకే. మీరు మీ యొక్క ఫోన్‌లో మీ యొక్క ఫోన్‌పే యాప్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే గనుక మీకు ఫోన్‌పే యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేనైతే లాక్ పెట్టుకున్నాను. ఒక లాక్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే గనుక ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కింద హిస్టరీ అని ఉంది కదా! మీరు దాన్ని అయితే క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేస్తే గనుక ఇక్కడ మీరు మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మ్యాక్సిమం మీరు ఎవరెవరికైతే పంపించారో అవి మొత్తం మీకు కనిపిస్తాయి అన్నమాట. అలాగే మీకు ఇక్కడ మంత్, ఆ తర్వాత కేటగిరీస్, ఫిల్టర్స్ అని ఉంటుంది. మీకైతే నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారా, జమీద్ భాషా షేక్ అని ఉంది. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా సరే మీకు ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ చూసారా, కాంటాక్ట్ ఫోన్పే సపోర్ట్ ఉంది, అది వెరిఫైడ్ మర్చెంట్ ఉంది, గ్రో యువర్ మనీ విత్ బెస్ట్ ఎస్ఐపి ఫండ్స్ అని ఉంది. ఇంకా ఎక్కడ ఏం లేదనమాట డిలీట్ అని. సో బ్యాక్ అయితే వెళ్దాం. ఫిల్టర్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫిల్టర్స్లో ఇక్కడ మీకు క్లియర్ అని కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఫెయిల్ సక్సెస్ఫుల్ అనిపిస్తుంది. సో మనం సక్సెస్ఫుల్ అప్లై చేద్దాం. అప్లై చేసిన తర్వాత చూద్దాం. మ్యాక్సిమం అది అప్లై చేసిన తర్వాత మీకు ఫెయిల్ అనేది ఏది కనిపించదు. అంటే ఇక్కడ మనం సక్సెస్ఫుల్ అయిన అకౌంట్స్ మాత్రమే ఎనేబుల్ చేసుకున్నాము. సో ఇక్కడ మీకు సక్సెస్ఫుల్గా అయింది మాత్రమే కనిపిస్తుంది. కావాలని మీకు చూపిస్తాను. మళ్ళీ ఫిల్టర్స్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ ఆఫ్ చేసి ఫెయిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసి అప్లై చేద్దాం. ఇప్పుడు మీకు ఫెయిల్ అనేవి మాత్రమే కనిపిస్తాయి, మీకు సక్సెస్ కనిపించదు. ఓకేనా? నెక్స్ట్ కేటగిరీస్లో మర్చెంట్ పేమెంట్స్, రీఛార్జ్, బిల్ పేమెంట్స్, మనీ సెంటర్ అని కనిపిస్తున్నాయి. మీరు మర్చెంట్ పేమెంట్స్ దాంట్లో ఫెయిల్ అయినవి అప్లై చేస్తే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ ఫిల్టర్స్లో మీరు సక్సెస్ఫుల్ అని అప్లై చేస్తే కనుక మీకు ఆ కేటగిరీలో సక్సెస్ అని మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? అంటే దీని ప్రకారం ఏంటంటే మీరు హైడ్ అయితే మీరు చేయొచ్చు. మళ్ళీ మీకు కేటగిరీ మార్చి చూపిస్తాను. మనీ రిసీవ్డ్ చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత మర్చెంట్ రీఫండ్స్ చూస్తాం. రీఫండ్స్ అప్లై చేద్దాం. ఇది రీఫండ్ అయింది, వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఆఫ్ చేద్దాం. మనీ రిసీవ్డ్ అప్లై చేద్దాం. ఇదన్నీ రిసీవ్డ్ అనమాట. చూసారా, మీరు ఏ కేటగిరీ చూస్ చేసుకుంటే ఆ కేటగిరీ మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత కేటగిరీస్ అనేవి మీకు హైడ్ అయిపోతాయి. అంటే ఇక్కడ మీకు నేను మనీ రిసీవ్డ్ అనే ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే ఈ మర్చెంట్ పేమెంట్స్, మర్చెంట్ రీఫండ్స్, తర్వాత రీఛార్జ్, బిల్ పేమెంట్స్, మనీస్ అంటే ఈ ఆప్షన్స్ అన్నీ హైడ్ అయిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి చెక్ చేద్దాం. రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని అప్లై అయితే చేస్తాను. సో ఇక్కడ నేను మొబైల్ రీఛార్జ్ చేసి మొత్తం కనిపిస్తున్నాయి. అంటే మిగతా మొత్తం హైడ్ అయిపోతున్నాయి. ఈ విధంగా అయితే మనం మన యొక్క ఫోన్పే ట్రాన్సాక్షన్ని హైడ్ అయితే చేయొచ్చు, కానీ డిలీట్ అయితే చేయలేము. ఓకేనా? అర్థమవుతుంది మీకు, క్లియర్ అండ్ కట్గా మీకు అర్థమవుతుంది అనుకున్నాను. ఇక్కడ కేటగిరీస్లో మీరు ఏదైతే చూస్ చేసుకొని ఫిల్టర్స్లో సక్సెస్ఫుల్, ఫెయిల్ అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేస్తే కనుక అది మాత్రమే కనిపిస్తుంది. సో ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది డిలీట్ అయితే కాదు, హైడ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ ముందే నేను చేసి చూపించాను. సో ఫోన్పే ట్రాన్సాక్షన్ హిస్టరీని డిలీట్ చేయటం అయితే కుదరదు. ఎందుకంటే అది బ్యాంక్తో లింక్అప్ అయి ఉంటుంది. సో మనం ఏదైనా సరే బ్యాంక్ని కన్సల్ట్ అవ్వాలి. మీరు డైరెక్ట్గా ఫోన్లో అయితే డిలీట్ చేయరు, జస్ట్ హైడ్ మాత్రమే చేయగలరు. ఓకేనా? ఓకే, ఈ వీడియోలో మీకు ఫోన్పే హిస్టరీని డిలీట్ చేయగలమా లేదా అనేది అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే కనుక వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి
నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.